అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 33వ భాగం. వేద పేరు మీద తీసుకోబోతున్న ఎస్టేట్ని చూపించి అగ్రిమెంట్స్ మీద సంతకాలు తీసుకుని తిరిగి ఇంటికి చేరుకునేసరికి చీకటి పడింది. వేద ఎక్కడికెళ్ళిందో అర్థం కాక ఇంట్లో అందరూ చాలా కోపంగా ఉన్నారు. ఆమె తప్పేమీ లేదు, పెళ్లికూతురు చీర కొనడానికి తీసుకెళ్లానంటూ చాలా సులువుగా అబద్ధాలు చెప్పేశాడు ఏకే. ఎటువంటి తడబాటు లేకుండా అబద్ధం చెప్తుంటే వేద అతన్ని ఆశ్చర్యంగా చూసింది. తాను పనిచేసిన ఈ 5 సంవత్సరాలలో ఏకే ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. కానీ అతని పని కావాలనుకున్నప్పుడు నిజాన్ని దాచిపెట్టేవాడు. సోఫాలో కూర్చున్న ఏకే దగ్గరికి మేఘ వచ్చి, అంకుల్, డైవర్స్ అంటే ఏంటి? నివ్వీని డైవర్స్ గురించి మాట్లాడటానికి తీసుకెళ్ళానన్నారు అమాయకంగా అడిగింది. చుట్టూ ఉన్న వాళ్ళకి తాము సరిగ్గా విన్నామని అప్పుడు అర్థమైంది. ఏకే ఏం చెప్తాడో అర్థం కాక అతన్నే చూస్తూ ఉంది వేద. ఏకే రైజా వైపు తిరిగి, రైజా, కార్లో కొన్ని కవర్లున్నాయి, తీసుకొనిరా చెప్పగానే రైజా బయటికి వెళ్ళింది. అప్పుడే పల్లవి టీ తీసుకుని రాగానే ఏకే టీ కప్పునందుకొని మేఘాని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అది డైవర్స్ కాదు, డైవర్జెన్స్ అని బట్టలకి సంబంధించిన బ్రాండ్. మీ నివ్వీకి నచ్చుతుందో లేదోనని చూపెట్టడానికి తీసుకెళ్లాను. చిన్నపిల్ల కూడా అబద్ధం చెప్పటం ఎప్పుడు నేర్చుకున్నాడో వేదాకి తెలియలేదు. అప్పుడే ప్రేమిస్తాడు, అప్పుడే కోప్పడతాడు. ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. అతనితో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండలేను అనిపిస్తుంది. కానీ అతను లేకపోతే బ్రతకలేననిపిస్తుంది. వేద తన ఆలోచనల్లో తనుండగా ఏకే పిలుపుతో ఉలిక్కిపడింది. వేద, ఇలారా, నీ చేతులతో నువ్వే కేశవకివ్వు. మేఘాన్ని కిందకి దించి టేబుల్ మీద ఉన్న ఓ బట్టల కవర్ని తీసి వేద చేతిలో పెట్టాడు. ఆలోచనల నుండి బయటకొచ్చిన వేదాకి ఎదురుగా ఉన్న టేబుల్ నిండా బట్టల కవర్లు కనిపించాయి. ఆలోచిస్తూ అవన్నీ తీసుకొచ్చిన రైజా వైపు చూసింది. వేద ఎందుకంత అయోమయంగా చూస్తుందో రైజాకి తెలుసు. ఆ ఇద్దరూ కలిసి బట్టల కోసం ఎలాంటి షాపింగ్ చేయలేదు. తమిళనాడుకి బోర్డర్లో ఉన్న ఏ హోటల్లోనూ ఆగి తినలేదు. రైజాకి అంతవరకే తెలుసు. ఆ బట్టలు ఎలా వచ్చాయో వేదాకి రైజాకి తెలియలేదు. కొంచెం దూరంలో ఉన్న నిర్మల కోపంగా విసుగ్గా ఉండటం గమనించిన ఏకే, అంకుల్, మీరాంటీకి చీర కొనివ్వలేదా? అంత కోపంగా ఉన్నారు. ఆడవాళ్ల కోపానికి కారణం ముందు చీర కొనివ్వలేదనే, అందుకోసం నేను తీసుకొచ్చాను అంటూ హుషారుగా లేచి వెళ్ళి ఆ కవర్ని వేదా చేతుల మీదగానే నిర్మలాకి అందచేశాడు. దూరంగా విసిరిగొట్టాలన్నంత కోపం వచ్చింది నిర్మలాకి. తన కోపాన్నంతా చేతివేళ్లు ముడుస్తూ అణుచుకోవడానికి ప్రయత్నించింది. తీసుకోండి ఆంటీ, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఏకే చేసే ఓవర్ యాక్షన్ని నిర్మల కోపంగా చూస్తే వేదా, రైజా ఆశ్చర్యంగా చూశారు. నిర్మల విగ్రహంలో అలానే నిల్చునుండటంతో రాఘవ వచ్చి అందుకొని, మీ అత్తయ్య అంతేలే బాబు, దానికి కోపం ఎక్కువ, నేనిస్తాలే అంటూ నవ్వుతూ అన్నాడు. ఆవిడ కోపంలో కూడా బావున్నారు, మీకు కూడా తీసుకొచ్చాను అంటూ మేఘాతో సహా వేద ద్వారానే అందరికీ బట్టలు అందించాడు ఏకే. సీతారాం మొహమాట పడ్డాడు. ఇద్దరం కాబోయే తోడల్లుళ్ళం, ఆ మాత్రం ఇవ్వకూడదా నేను? ఏకే అంటుంటే ఆ మాటకి పల్లవి అబ్బురంగా చూసింది. రైజా, కార్ ముందు సీట్లో ఇంకో కవర్ ఉంటుంది, తీసుకురా. ఏకే చెప్పటంతో వెళ్ళి తీసుకొచ్చింది రైజా. ఆ కవర్ని వేద చేతికి అందిస్తూ, ఇది పెళ్లి కూతురు చీర అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా చెప్పాడు. మనసంతా గందరగోళంగా ఉంది. అయినా సరే ఏకే కోసం కవర్ తెరిచి చూసింది. లోపలున్న చీరని చూసి కళ్ళు కలువరేకులంతయ్యాయి. ఎవరికీ తెలియకుండా ఇలా బట్టలు తీసుకురావటం రైజాకి, వేదాకి పెద్ద ఆశ్చర్యంగా లేకపోయినా ప్రత్యేకించి ఈ చీర తీసుకురావటంతో వేద ఆశ్చర్యపోయింది. ఒకసారి ముంబై వెళ్ళినప్పుడు పార్టీకి అటెండ్ అవ్వాల్సొచ్చింది. బహుమతి తీసుకోవటానికి వెళ్ళి వేదాని కూడా ఏదైనా కొనుక్కోమని చెప్పాడు ఏకే. వేదాకి ఇష్టం లేకపోయినా అతను చెప్పింది వినకపోతే వెంటనే కోపం వస్తుంది కాబట్టి చుట్టూ చూసింది వేద. అక్కడున్న డ్రెస్సులేవి నచ్చలేదు. చీరల సెక్షన్కి వెళ్ళింది. అక్కడ బొమ్మకి కట్టున్న చీరని చూడగానే వేదాకి చాలా నచ్చింది. దాని దగ్గరికి వెళ్ళి ఆ చీరని ముట్టుకుని చూస్తూ ఉండగా షాప్ కీపర్ వచ్చి, మేడం, ఇది సేల్కి పెట్టలేదు, మీకు కావాలంటే మరికొన్ని చూపిస్తాను అన్నాడు. సేల్కి పెట్టలేదా? మరెందుకు ఇక్కడుంచారు? వేద అడిగింది.
ఇది కస్టమైజ్డ్ శారీ మేడం. మా ఓనర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి. అందుకోసం చేయించారు. వాళ్ళు ఇప్పుడొచ్చి పికప్ చేసుకుంటారు. అందుకే ఇక్కడ పెట్టాం. ఓ, అవునా? ఏంటి దీని ప్రత్యేకత? ప్రపంచం మొత్తం మీద ఈ పీసులు 10 మాత్రమే ఉన్నాయి. ఈ శారీలో అక్కడక్కడ కనిపిస్తున్న స్టోన్స్ ఉన్నాయి కదా, అవి డైమండ్స్. ఎక్కడా దొరకని చాలా ఖరీదైన దారాలతోటి స్వహస్తాలతో నేశారు. దాదాపు మీకు వివరించాలంటే 7 రకాల అద్భుతాల్ని ఈ చీరలో చూడొచ్చు. అలాంటి చీరలు కూడా ఉంటాయా అన్నంత ఆశ్చర్యంగా చూసింది వేద. అయితే దీని కాస్ట్ ఎంత? చాలా ఎక్కువే ఉండుంటుంది. అవును మేడం, 50 లక్షలు. అతను చెప్పింది విని చుట్టూ షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా నోరు తెరుచుకుని ఉండిపోయారు. వేద, అయిందా అంటూ వచ్చాడు ఏకే. ఆ బొమ్మకి ఎదురుగా నిల్చుని ఉండటం చూసి, ఈ చీర నచ్చిందా? చీరల గురించి ఏమీ తెలియకపోయినా అడిగాడు ఏకే. అవును కాదు అన్నట్టు బుర్రాటు ఇటు ఊపి హడావుడిగా మరోసారి తీసుకుని దానికి మ్యాచింగ్ జ్యువెలరీ తీసుకుని బయటకొచ్చింది. ఎవరూ చూడకుండా చిన్నగా ముక్కు మీద గిలుతూ, ఇది నీ ఒంటి మీదకొచ్చాక నీతో కలిపి 8 అద్భుతాలవుతాయి. అతను అంత ప్రేమను చూపిస్తుంటే వేద తట్టుకోలేకపోతుంది. అంతలోనే డైవర్స్ గుర్తొచ్చి, అసలిదంతా ఎందుకు చేస్తున్నాడు? అతని ఆలోచనేంటి? అప్పుడే ప్రేమంటాడు, అప్పుడే డైవర్స్ అంటాడు. ప్రేమను కూడా కోపంగా చూపిస్తాడు, కోపాన్ని కూడా ప్రేమగా చూపిస్తాడు. రాక్షసుడి కంటే భయంకరంగా ఉన్నాడు. అతనంటే ఇష్టం ఉన్నా ఆ ఇష్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నిశ్చేష్టురాల్లా అలానే చూస్తూ ఉండిపోయింది. ఈసారి అలా చూసావంటే ఎంతమందున్నా కొరికేస్తాను అంటూ ఆమె పెదవి వైపు చూశాడు ఏకే. చెదిరిన మనసుతో వెంటనే తలదించేసుకుంది. ఏ విషయాన్నైనా ఏకే చాలా మామూలుగా చెప్పి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆమె మనసులో అది పెద్ద తుఫాన్ని రేపుతుందని అతనికి అర్థం కావట్లేదు. పల్లవి దగ్గరకొచ్చి వేద చేతిలో ఉన్న చీరని చూసి, అరే, చీర చాలా బాగుంది, చాలా ఖరీదైన దానిలా ఉందే. చేతుల్లోకి తీసుకొని దాన్ని తడుముతూ చెప్పింది. కొంచెం 50 lakhs. అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. చుట్టూ ఉన్న గాలి ఆగిపోయినట్టు అనిపించింది. అక్క, మన ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసినా ఈ చీర కొనలేమేమో అంటూ దగ్గరకొచ్చాడు కేశవ. మీరంతా అలా కొనాల్సిన అవసరం లేదు. వేదకి నచ్చే అన్ని ఆనందాల్ని డబ్బులతో కొనలేము. కానీ మేం మా వేద కోసం ఈ చీర తీసుకున్నాము, రైజా కేశవతో అంది. నువ్వి ఇంత ఖరీదైన చీర వద్దని నువ్వు చెప్పలేదా? షాక్ నుండి తేరుకుంటూ అన్నాడు రాఘవయ్య. నిర్మల 2 అడుగులు ముందుకేసి, మీరెంత షాక్లో ఉన్నారో అది అంతకు మించి షాక్లో ఉంది అని రాఘవయ్యతో అని ఏకే వైపు తిరిగి, మీరివ్వాలి అనుకున్నవి ఇచ్చేశారు, చెయ్యాలి అనుకున్నవి చేసేశారు. ఇంకా ఇంతసేపు ఇంట్లో ఉండటం మంచిది కాదు, బయలుదేరితే బావుంటుంది అంది. రైజా మనసులోనే నవ్వుకుంది. అత్తకి మించిన పొగరు అల్లుడికి, అల్లుడికి మించిన పొగరు అత్తకి. ఇద్దరికిద్దరూ సరిపోయారు. అలా మాట్లాడతావేంటి నిర్మల? వెళ్ళకపోతే ఇక్కడే ఉంటారా? రాఘవయ్య అన్నాడు. ఇదంతా మన అమ్మాయి మంచి కోసమే చెప్తున్నాను. పెళ్లికి ముందే ఊరు దాటి వెళ్ళారు. ఈ విషయం గ్రామస్తులకందరికీ తెలియకూడదంటే ఇతను ఇక్కడి నుండి త్వరగా వెళ్ళటం మంచిది. ఇంకా ఇక్కడే ఉంటే అందరికీ తెలిసిపోతుంది. ఓకే ఓకే, కూల్ డౌన్ ఆంటీ. మీకంత కాస్ట్లీ చీర కొనివ్వలేదని కోపంగా ఉన్నట్టున్నారు. ఏకే నిర్మలాని వెకిరించినట్టు కానీ వేద వైపు తిరిగి, వేద, కాస్ట్ గురించి మర్చిపో, నీకు నచ్చింది, మళ్ళీ నిన్ను చూడటానికొస్తాను అంటూ ఏకే వెళ్ళిపోయిన తర్వాత నిర్మల వేద చేతిలో ఉన్న చీరని పరిశీలించింది. అది చాలా ధర ఎక్కువగానే కనిపించింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు కోపం మరింతగా పెరిగింది. ఈ ధనంతో వచ్చిన పొగరేంటో నాకు చూపించాలనుకున్నావు, అన్నిటినీ డబ్బుతో కొనలేవు పళ్ళు నూరుతూ తనలో తనే తిట్టుకుంది నిర్మల. హైదరాబాద్ చేరుకున్న ఆర్కే కుటుంబం మొత్తానికి తిన్నగా పెళ్లికే వెళ్దామని చెప్పేసరికి సొంత ఇంటికే చేరుకున్నారు. ఎలాగైనా ఈ పెళ్లి నాపెయ్యాలని అతని మనసులో కోరిక రగులుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర్ని ఇంట్లో ఉంచకుండా హైదరాబాద్ కంపెనీలోనే ఏదో సమస్య వచ్చిందంటూ అతన్ని ఆఫీస్కి పంపించాడు. ఆర్కే ఒక్కో పావుని ఆ రాత్రి నుండే నెమ్మదిగా కదపటం మొదలుపెట్టాడు. 2వ రోజు ఉదయం నిద్రలో ఉన్న ఏకే మొబైల్ రింగ్ అవటం మొదలుపెట్టింది. కాల్ పికప్ చేస్తూనే అవతల వినపడిన మాటలతోటి ఏంటి అంటూ కోపంగా అరిచాడు. అవతల వైపు కాలు కట్టవ్వగానే కోపంతో కళ్ళు ఎర్రబట్టాయి.
వెంటనే మంచం దిగి స్నానం చేయటానికి బాత్రూంలోకి వెళ్ళాడు. అప్పుడు అతని మొబైల్కి ఒక వీడియో వచ్చింది. అది అర్జున్కి వేదాకి సంబంధించిన వీడియో. అతను లోపల స్నానం చేస్తున్నాడు. ఇంకా వీడియో చూడలేదు. అదే సమయానికి వేదాకి ఏదో పీడకలొచ్చి ఉలిక్కిపడి లెగిసి కూర్చొని ఆయాసపడుతూ అదిరే గుండెల్ని గట్టిగా పట్టుకుంది. ఇంటి బయట ఏదో సందడిగా అనిపించి తొంగి చూసింది వేద. ఆ రెండో రోజు నుండే పెళ్లికి సంబంధించిన పనులు మొదలు పెట్టాల్సింది. కొందరు పందిరి వేస్తున్నారు. కొందరు పసుపు దంపుళ్ళకి నలుగుకి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా సజావుగా సాగుతున్నా వేదాకి ఏదో జరుగుతుందేమోనన్న భయం మనసులో చిన్నగా మెదిలింది. పల్లవి ఇంట్లో పడుకున్న రైజా ఫోన్ ఎమర్జెన్సీ అలారం మోగటంతోటి రైజాతో పాటు పల్లవి కూడా లెగిసి కూర్చుంది. ఏమైంది? ఏంటా శబ్దం? పల్లవి కంగారు పడుతూ అడిగింది. ఆ బాస్ ఏదో మెసేజ్ చేశారనుకుంటా. నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. ఇక్కడ సిగ్నల్ అందట్లేదు అంటూ ఫోన్ పట్టుకుని బయటకొచ్చి సిగ్నల్ కోసం అటూ ఇటూ తిరిగింది రైజా. ఇంకా చీకటిగానే ఉంది. పూర్తిగా తెల్లారలేదు. ఈ టైంలో ఒక్కదాన్ని వెళ్ళటం మంచిది కాదు. నేను రానా? పల్లవి అడిగింది. ఏకే దగ్గర రైజా చేసే పనేంటో పల్లవికి తెలీదు. ఆస్ట్రేలియాలో పెద్ద మాఫియా గ్యాంగుతోటే తలపడిన రైజాతో పల్లవి ఇలా మాట్లాడుతూ ఉంటే రైజాకి నవ్వొచ్చింది. ఏం పర్వాలేదు. నేను చూసుకుని వెంటనే వచ్చేస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. ఆమె భుజాల మీద చేతులు వేసి ఇంట్లోకి నడిపిస్తూ చెప్పింది రైజా. పల్లవితో మాట్లాడుతున్న సమయంలో ఎవరో చెట్టు చాటు నుండి రైజాని గమనిస్తున్నట్టు అనిపించింది. పల్లవి లోపలికి వెళ్ళిపోయాక ఆమె రక్షణ కోసం ఎప్పుడూ తన దగ్గర ఉంచుకుంటున్న కత్తిని తీసి చేతిలో పట్టుకొని ఆ చెట్టు వైపు కదిలింది. కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఒక్కసారిగా తన వెనకాల నుండి ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూసినా ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఆమెకి ఖచ్చితంగా అర్థమైంది తన్ని ఎవరో వెంబడిస్తున్నారని. తెల్లవారుజామున కల్లో నుండి నిద్రలేచిన వేదాకి ఇంటి ముందు పందిరి వేస్తున్న శబ్దం వినిపించింది. ఇంట్లో అంతా ఎప్పట్లానే ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. గది బయటికొచ్చి చుట్టూ చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు గడి వేసుకుని తెల్లవారుజామునొచ్చిన కల గురించే ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తలుపు కొడుతున్న శబ్దం వినిపించి ఎవరు అని భయపడుతూ అడిగింది. అటువైపు నుండి ఎలాంటి శబ్దం రాలేదు. తలుపు కొడుతున్న శబ్దం పెరుగుతూనే ఉంది. అడుగులో అడుగు వేస్తూ భయపడుతూనే వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా ఏకే కనిపించాడు. భయంతో వెళ్ళి అతన్ని గట్టిగా కరుచుకుపోయింది. వేద, ఏమైంది అంటూ వేదాని భుజం మీద చేతులు వేసి దూరం జరపబోయాడు. కాని వేద కదల్లేదు. వేద, నువ్వు బానే ఉన్నావా? ఏకే నోటి వెంట ఇలాంటి మాటలు చాలా తక్కువసార్లు వినపడతాయి. మీరేదైనా డేంజర్లో ఉన్నారేమోనని భయం వేసింది. తన కలని తలుచుకుంటూ భయంగా చెప్పింది వేద. ఇంకాసేపు వేద అలానే ఉంటే అతను వచ్చిన పని మర్చిపోతాడని వేదాన్ని తన నుండి దూరంగా చెరిపి, ఈ ఏకేకే డేంజరా? నేనే ఒక డేంజర్. నన్నెవరూ ఏమీ చెయ్యరు. వేద, నాకేమీ కాదు. కంగారు పడకు. వేదాకి అకస్మాత్తుగా తన ఇంట్లో వాళ్ళెవరైనా వస్తారేమోనని భయం వేసింది. గుమ్మం దగ్గరికి వెళ్ళి వెంటనే తలుపు గడివేసింది. వేద, ఏంటిదంతా? నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నా దానివి. ఈ పెళ్ళి, ఎంగేజ్మెంట్ ఇవన్నీ ఒక ఫార్మాలిటీస్. వేద మొహంలో భయాన్ని చూసి దాని గురించి ఇంకేమీ మాట్లాడకుండా అక్కడితో ఆపేశాడు ఏకే. వంగుని వేద కళ్ళల్లోకి చూసి, ఇప్పుడు చెప్పు, నన్నెవరైనా ఏమైనా చేస్తారని భయపడుతున్నావా? నా మీద నమ్మకం లేదా? నీ కళ్ళల్లో భయం కనిపించిందంటే అది నాకు మొదటి ఫెయిల్యూర్ అవుతుంది. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించు. ఎప్పుడు భయపడకు. వేదాన్ని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దిచ్చాడు. ఏకే మాటలకి ధైర్యంగా అనిపించింది వేదాకి. మీరు జాగ్రత్తగా ఉండండి బాస్. వెంటనే వస్తారు కదూ? నాకు మాటివ్వండి. ఏకే పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఓకే, మనమిద్దరం ఒక డీల్ కుదుర్చుకుందాం. నీ కోరిక నేను తీరుస్తాను. జాగ్రత్తగా వస్తాను. నా కోరిక నువ్వు తీరుస్తావా? తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది వేద. ఏంటి చెప్పు, నా కోరిక నువ్వు తీరుస్తావా? ఏకే కొంటిగా అడుగుతుంటే తలదించుకొని అంటూ తల ఊపింది. అంటే దేనికి? నా కోరికేంటో అడగవా? అది మీ కోరిక. నేను మీకు కావాలి.
వేద తడబడుతూ వేలు నలుముకుంటూ ఇబ్బందిగా చెప్తూ ఉంటే ఏకేకి చాలా నచ్చింది. ఆమె సిగ్గుపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే చూడటం ఏకేకి చాలా ఇష్టం. ఏకేకి తన బ్రెయిన్ తనొచ్చిన పని చెయ్యమంటూ మళ్ళీ గుర్తు చేసింది. వేద, నీ మొబైల్ ఏది అంటూ మంచం మీదున్న మొబైల్ని ఏకే తీసుకున్నాడు. ఏమైంది బాస్, ఏదైనా ప్రాబ్లమా? అది ప్రాబ్లమే, కానీ అది నీకు కాదు, నాకు. అంతా నేను చూసుకుంటాను, నా మొబైల్ నీ దగ్గరుంచు అంటూ తన మొబైల్ని వేద చేతిలో పెట్టాడు ఏకే. నేనేదైనా చేయగలిగేదుంటే చెప్పండి బాస్. నువ్వు చేయగలిగింది నన్ను నమ్మటం, నా మీద నమ్మకం ఉంచు. మన పెళ్లి జరుగుతుంది, ఈ ఛాలెంజ్లో నేను గెలుస్తాను అంటూ వేద మొబైల్ నుండే రైజాకి ఫోన్ చేసి, అంతా రెడీనా అడిగాడు ఏకే. ఎస్ బాస్, మొత్తం సిద్ధమైనట్టే చెప్పింది రైజా. ఓకే అంటూ ఏకే కాల్ కట్ చేసి, ఓకే వేద, మళ్ళీ కలుస్తాను అంటూ గుమ్మం వైపు వెళ్ళబోతుంటే ఎవరైనా చూస్తారని భయపడింది. చెప్పాలనుకుంది, ఏకే వినడం తెలిసి ఆ మాట నోట్లోనే ఆపేసింది. ఏకే అర్థం చేసుకున్నాడు. నువ్వేమీ భయపడకు, చెప్పాను కదా. అయితే నాకు కోపంగా ఉంది వేదా అంటూ గుమ్మం దగ్గర ఆగి వేద వైపు తిరిగాడు. వేదాకి ఆలస్యమైనా ఏకే ఏమంటున్నాడో అర్థమైంది. నెమ్మదిగా నడుస్తూ వెళ్ళి, మీరు జాగ్రత్త బాస్ అంటూ గట్టిగా కౌగిలించుకుంది. ఏకే వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 9 గంటల సమయంలో రైజా వచ్చి వేద గదిలో కూర్చుంది. నిర్మల ఏదో మాట్లాడాలనుకుని వేద దగ్గరకొచ్చి, నివ్వి, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ రైజా వైపు చూసింది. అదేం పట్టించుకోకుండా రైజా తన మొబైల్ నొక్కుతూ ఉంది. చెప్పమ్మా, ఏంటి? వేద నవ్వుతూ అడిగింది. అమ్మాయి, నేను నివ్వితో మాట్లాడాలి. రైజా వైపు తిరిగి అంది నిర్మల. ఆంటీ, మాట్లాడుకోండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? పక్కనే ప్లేట్లో ఉన్న యాపిల్ని తీసుకుని కొరుకుతూ అంది రైజా. వేద గట్టిగా నవ్వేసింది. రైజా, నువ్వు కాసేపు బయటుంటే అమ్మ మాట్లాడుతుందంట. బాస్ నాకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, నేను అస్సలు వెళ్ళను. నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవటం నా జాబ్, అంతే. ఏంటిదంతా? ఇది నా ఇల్లు, నా కూతురు, మీరంతా ఎవరు? ఎవరిని రక్షించాలి? రైజాతో విసుగ్గా అంది నిర్మల. మేము ఎవరినూ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తామంటే, మా బాస్ భార్యని. నిర్మలకి ఒళ్ళు మండిపోయింది. రైజా, అమ్మని ఇబ్బంది పెట్టకు, ప్లీజ్ కాసేపు బయటుండు. వేద బ్రతిమాలతో అనేసరికి గది బయటికి వెళ్ళి తలుపుల దగ్గరికి వేసింది రైజా. నివ్వి, నన్ను క్షమించమ్మా, నీ దగ్గర చాలా దాచాను. అయితే ఏకే మంచివాడు కాదు, అతన్ని పెళ్లి చేసుకోవటం నీకు మంచిది కాదు, నీ భవిష్యత్తు బాగుండదు. అర్థం చేసుకుని ఈ పెళ్ళి ఆపేస్తే మంచిది. వేద తల మీద చేతిని ఉంచి ప్రేమగా చెప్పింది నిర్మల. అలాంటిదేమీ ఉండదమ్మా, బాస్ నన్ను బాగా చూసుకుంటారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయనకి తన మనసు గురించి తనకే తెలీదు. ఇందులో నువ్వు భయపడాల్సిందేమీ లేదమ్మా. వేద చెప్తూ ఉండగా తలుపు తీసుకుని మేఘ లోపలికొచ్చింది. వెనకాలే రైజా ఉంది. నిర్మల ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. తన కన్నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా బయటకొచ్చేసింది. ఇండియా వచ్చిన ఆర్కేకి వరప్రసాద్ ఫోన్ చేశాడు. ఇలా ఫోన్లో మాట్లాడుకోవటం మంచిది కాదు, నువ్వింకా ఏకేని తక్కువ అంచనా వేస్తున్నావా అడిగాడు ఆర్కే. తక్కువ అంచనా వేయట్లేదు, ప్రతి అడుగు గమనిస్తూనే ఉన్నాను. కావాలంటే అతని కోసం మీరు పంపించిన మనుషులను అడగండి, ఏకే ఇప్పుడు సిటీలో లేడు అన్నాడు విపి. అయినా సరే, ఇందులో నేను ఇన్వాల్వ్ అయ్యానని ఏకేకి అస్సలు తెలియకూడదు. ఏకే లేకపోయినా సరే ఏకే మనుషులు మనల్ని గమనిస్తూనే ఉంటారు. నా మనవడికి ఆమెతో పెళ్లి జరగకూడదు. మీకు నేను మాటిచ్చినట్టుగానే ఈ పెళ్లి ఆగిపోతుంది, నా పగ తీరుతుంది అంటూ కాల్ కట్ చేశాడు విపి. మిస్టర్ ఆర్కే, నీకో సీక్రెట్ చెప్పనా? ఎవరితో అయితే పెళ్లి జరగకూడదనుకుంటున్నావో ఆమె నీ సొంత మనవరాలు, నీ ఇంటి వారసురాలు. ఈ విషయం తెలిస్తే ఏమైపోతావో. ఈ విషయం నీ మనవడికి కూడా తెలీదు. విపి తనలో తానే అనుకుంటూ వికారంగా నవ్వుకున్నాడు. ఏకే ఎక్కడికి వెళ్ళాడో రైజాకి వేదాకి తెలీదు. ఆ రోజంతా మళ్ళీ కాల్ చేయలేదు. ఆ రోజు తల్లి కూడా వచ్చి మాట్లాడటం వేద ధైర్యంగా
ఏకే మంచివాడని చెప్పడానికి ప్రయత్నించటంతో ఆమె మనసుకి తృప్తిగా అనిపించింది. ఏకే గురించి తల్లి దగ్గర మాట్లాడటానికి ఎన్నాళ్ళు చాలా భయపడింది. ఈ 5 సంవత్సరాలలో అతను తన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడని, అతను ఉండటం వల్లే బ్రతికున్నానని, లేదంటే చనిపోయి చాలా సంవత్సరాలయ్యేదని తన మనసులో మాటలన్నీ చెప్పేసింది వేద. ఆ రోజు హాయిగా గడిచిపోయింది. రెండో రోజు పెళ్లికూతుర్ని చేసే సమయం రానే వచ్చింది. పల్లవి రైసా వేదాకి దగ్గరలోనే ఉంటున్నారు. మేఘ అయితే వేదాని విడిచిపెట్టకుండా అంటుకునే తిరుగుతుంది. వేదా, నీకు నలుగు రాస్తారంట, త్వరగా తీసుకురమ్మన్నారు. పల్లవి అంటూ లోపలికొచ్చి వేదాన్ని తీసుకెళ్ళింది. ఏంటి, బాస్ పక్కనుంటే బావుండు అనుకుంటున్నావా? ఇద్దరూ కలిసి ఉండే రోజు రానే వచ్చింది, వెళ్ళమ్మా అంటూ వేదాన్ని వెనకాల నుండి తోస్తున్నట్టుగా వేగంగా నడిపించింది రైసా. గ్రామంలో ముత్తైదులొచ్చి వేదాన్ని కూర్చోపెట్టి నలుగు పెట్టారు. ఆమెని గదిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టి, వేద, స్నానం చేసి రెడీ అయ్యుండు, ఈలోపు మేఘ వస్తుంది. గదిలో నుండి బయటికి రాకు. ఏదైనా ఉంటే మేఘాకి చెప్పు, నేను వెళ్ళి గోరింటాకు తీసుకొస్తాను. వేదాన్ని లోపలికి పంపించి పల్లవి వెళ్ళిపోయింది. అద్దం ముందు నిలబడిన వేద తన్ని తాను చూసుకునే మురిసిపోయింది. ఏకే ముద్దాడిన చెంపల్ని, నడవంపుల్లో అప్పుడే పెరుగుతున్న గెట్టంతో చిన్నగా గీరుతూ కవ్వింపుగా చెవుని కొరికిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. వచ్చాక నా కోరిక తీరుస్తావా? ఏకే అన్నమాట గుర్తొచ్చి సిగ్గేసింది వేదాకి. సహజంగానే వేద అందంగా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి చాలా అందంగా కనిపిస్తుంది. తన బాస్ ఇలా చూస్తే ఏమంటాడో అతని కళ్ళల్లో మెరుపుని చూడాలనుకుంది వేద. అప్పుడే ఓ 2 చేతులు వచ్చి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా నొక్కాయి. తుల్లిపడి వెనక్కి తిరిగింది వేద. ఏంటి, ఇంత చందనం పసుపు నీ ఒక్కదానికేనా? ఇంతగా చెంపల మీద వేస్తే మొహం ఎలా కనపడుతుంది అంటూ తన గెడ్డంతో చెంపల చుట్టూ మెత్తగా రుద్దాడు ఏకే. మీరెలా వచ్చారు? కంగారు పడుతూ అడిగింది వేద. హాల్లో ఎవరూ లేరు, ఎవరి పనుల్లో వాళ్ళున్నారు, వచ్చేశాను. వేదకి చాలా సిగ్గుగా అనిపించింది. పెళ్లికి ముందు ఇలా కలవొద్దని, ఒకరికొకరు చూసుకోవద్దని చెప్పారు. వేద తడబడుతూనే చెప్పింది. నీ కోరిక తీరిస్తే నా కోరిక తీరుస్తా అన్నావు, అది నాకిప్పుడే కావాలి. ఆమె ఒంటి నుండొచ్చే సుగంధపు వాసన్ని మత్తుగా పీలుస్తూ అన్నాడు ఏకే. చెంప మీదే కాదు, మెడ మీద కూడా చాలా ఉందే, అక్కడ్నుంచి అంటూ అతని చూపు కిందకి మారుతుంటే ఏకే కళ్ళని మూసేసింది వేద. ఎప్పటికైనా చూపించాల్సిందే, నువ్వు మాటిచ్చావు అంటూ చూపుడు వేలతో మెడ మీద నుండి ఛాతీ మీదకి చిన్నగా తీసుకొచ్చాడు. ఒళ్ళు చివ్వుమనటమే కాదు, కంగారుగా కూడా అనిపించింది వేదాకి. తనకి తెలియకుండానే గట్టిగా హత్తుకుంది. నడుం మీద చేతులు వేసి ఒకడుగు దూరంగా జరిపి పైనుండి కింద వరకు చూశాడు. నువ్వు మొత్తం నాకు కావాలి. ఏం చేస్తారు? వేద ఎప్పుడూ తిరిగి ప్రశ్నించలేదు. మొదటిసారి అడగటంతో ఏకేకి నవ్వొచ్చింది. నా చూపు ఎక్కడెక్కడ పడుతుందో అక్కడ నా పెదాలు తగులుతాయి. ఇంకా ఏం చేస్తానో చెప్పనా? వేద వెంటనే అతని నోటికి చేతిని అడ్డం పెట్టి నవ్వేసింది. పియ్యగా అతని దగ్గర పనిచేసినప్పుడు వేద నవ్వటం ఎప్పుడూ చూడలేదు. ఊర్లో నివేదగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా భయాన్ని, బాధనే చూశాడు. అమాంతం వేద నవ్వుని పట్టేసుకుని గుండెల్లో దాచుకోవాలి అనిపించింది. అప్పుడే తలుపు ఎవరో కొట్టిన శబ్దం వినిపించింది. ఒక్కసారిగా ఆకాశంలో నుండి భూమి మీద పడినట్టు అయ్యింది వేద పరిస్థితి. ఏకే చాలా మామూలుగా గది తలుపులు తెరవటానికి వెళ్ళబోయాడు. వేద అతని చేతిని పట్టుకుని ఆపింది. మీరు నా రూంలో ఉన్నారు. అవును, నువ్వెన్నిసార్లు నా గదిలో ఉన్నావు? నేను ఇలాగే చేశానా? వేదాకి బ్రెయిన్లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్లీజ్ బాస్, నన్నిప్పుడు ఏడిపించకండి. పెళ్లికి ముందు ఇలా కలవటం తప్పు, చాలా పెద్ద గొడవైపోతుంది. వేద చాలా ప్రతిమాలుతూ అడిగింది. వేద, ఎంతసేపు? తలుపు తెరు. బయట పల్లవి గొంతు వినిపించింది. ఏం చెయ్యాలో అర్థం కాక అటు ఇటు కంగారుగా తిరిగింది వేద. భయపడకు, నేనున్నానుగా అంటూ ఏకే మళ్ళీ తలుపు వైపు వెళ్ళబోయాడు. మీరున్నారనే నా భయం. సరే, నేను బాత్రూంలో ఉంటాను, వాళ్ళని పంపించేయి. ఆ తర్వాత ఎవ్వరూ చూడకుండా వెళ్ళిపోతాను, సరేనా? ఏడవకు. ఏకే అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు.
ఆ విషయం తనే చెప్పాలనుకుంది. ఏకే ఒప్పుకోడని ఆగిపోయింది. తనంతట తానుగా బాత్రూంలోకి వెళ్ళి దాక్కోవటం వేదకి నవ్వు వచ్చింది. వేద వెంటనే వెళ్ళి తలుపు తెరిచింది. అదేంటి ఇంకా ఈ బట్టల్లోనే ఉన్నావు? స్నానం చేయలేదా? అసలింత బద్ధకంగా ఉన్నావు? నీ పిల్ల నా పిల్ల. గోరింటాకు తీసుకొచ్చాము, ఇక్కడే కూర్చుంటాము, వెళ్ళి స్నానం చేసిరా, ఈలోపు మేఘాకి పెడతాను. పల్లవి చెప్తూ అక్కడే ఉన్న చైర్ లాక్కుని కూర్చుంది. ఏంటి ఏదో తేడాగా అనిపిస్తుంది, ఎవరైనా వచ్చారా అంటూ రైజా మంచం కింద గుండ్రంగా తిరుగుతూ గదంతా చూసింది. బాత్రూం వైపు వెళ్ళి డోర్ తెరవబోయింది. తలుపులు వేసున్నాయి కదా, ఎవరొస్తారు? ఎవరూ రారు, ఎవరూ రారు. ఇదిగో ఇప్పుడే నేను స్నానానికి వెళ్తాను, మీరు వెళ్ళండి, నేను స్నానం చేసి వచ్చేస్తాను అంటూ రైజా దృష్టిని మరల్చి మంచం దగ్గరికి తీసుకొచ్చి కూర్చోపెట్టింది వేద. మేమేం నీకడ్డు రాము, వెళ్ళి స్నానం చేసిరా అంది పల్లవి. బాత్రూంలో ఉన్న ఏకే ఆ మాటల్ని విని నవ్వుకున్నాడు. ఇబ్బందిగా బట్టలు తీసుకుని భుజాన వేసుకుని వెళ్తూ ఉండగా, వేద ఆగు, ఎక్కడైనా నడుస్తూ దెబ్బ తగిలించుకున్నావా? ఈ రక్తమేంటి అంటూ మోచేతి దగ్గర చీర కంటిన రక్తపు మరకని చూపించి అడిగింది రైజా. వేద కూడా అర్థం కాలేదు. ఇది లేదే, నాకేం తెలీదు. ఏకే తన నడుం చుట్టూ చేతులు వేసినప్పుడు ఆ రక్తం మరక అంటుంటుందని వేద ఊహించింది. అతను ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్టు వేసుకోవటం వల్ల అదేమీ గమనించలేకపోయింది. ఏమైందో అర్థం కాక మనసులో కంగారుగా అనిపించింది. ఇది బ్లడ్ కాదు, ఏదో అయ్యుంటుంది, నేను స్నానం చేసి వస్తాను, ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి ఇద్దరిని బ్రతిమాలింది వేద. హా, స్నానమే చేస్తావో బాత్రూంలో నుండి ఇంకెవరినైనా పిలుచుకుంటావో నీ ఇష్టం, మేం వెళ్తున్నాం అంటూ ఇద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ బయటకొచ్చేశారు రైజా పల్లవి. అలా మొదలైన తన టెన్షన్ పెళ్లి మండపంలో పూలదండ మెడలో వేసుకుని పీటల మీద కూర్చున్న ఏకేని చూసే వరకు కొనసాగుతూనే ఉంది. మండపంలో ఎదురుగా ఆర్కే కూర్చొనున్నాడు. అతని ఒంట్లోని రక్తం అగ్నిపర్వతంలో లావా కంటే ఎక్కువగా మరుగుతోంది. ఏకే పక్కన పెళ్లి కూతుర్లా ఉన్న తన కూతుర్ని చూస్తుంటే రాఘవయ్య మనసు నిండిపోయింది. వస్తున్న కన్నీళ్లను బయటికి రానివ్వకుండా భుజం మీదున్న కండువాతో ఒత్తుకున్నాడు. ఎదురుగా కుర్చీలో కూర్చున్న నిర్మల ఆందోళనగా చూస్తుంది. పెళ్లికొడుకు తరపున ఆర్కేని మండపం మీదికి పిలిపించి పంతులు గారు తాళిని చేతికిచ్చారు. నమస్కరించి మీ అబ్బాయి చేతికివ్వండి. ఆర్కే స్వయంగా తాళిని ఏకే చేతికి అందించాడు. బాబు మేళాలు గట్టి కొట్టండి. పంతులుగారి సూచనతో మేళం కొట్టడం మొదలైంది. పక్కనే తల వంచుకుని కూర్చున్న వేదాని వేద చిన్నగా పిలిచాడు ఏకే. తలెత్తి ఏకేని చూడగానే కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. అది ఏకేకి కోపాన్ని తెప్పించింది. బాధతో కాదు, సంతోషంతో. కర్చీఫ్తో కన్నీళ్ళనెత్తుకుంటూ నవ్వుతూ చెప్పింది వేద. ఏకే వంగుని 3 ముళ్ళు కడుతూ ఉంటే తన చుట్టూ వినపడుతున్న సన్నాయి రాగాలకి ఒక్కసారిగా సీతాకోక చిలుకలన్నీ ఆమె చుట్టూ కమ్ముకున్నట్టు అనిపించింది. ఏకే ఆమె మెడలో 3 ముళ్ళు కడుతుంటే వేదకి సంతోషం, బాధ, దుఃఖం అన్ని భావాలు కలిగాయి. పాపిట్లోని కుంకుమ పెడుతుండగా తలలేపి అతన్ని చూసింది వేద. నుదిట్ని ముద్దిచ్చి ఆమె భుజాల మీద కళ్ళు తిరిగి పడిపోయాడు. అతని మోచేతి నుండి రక్తం కారుతోంది. వేదకి రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అలాంటిది ఏకే రక్తంతో తన చీర తడిచిపోయింది. స్పృహలో లేని ఏకేని చూసి గుండాగిపోయినట్టు అనిపించింది. బాసని గట్టిగా అరుస్తూ ఏకే మీదే కళ్ళు తిరిగి పడిపోయింది వేద. ఆనందని అరుస్తూ ఆర్కే, నివేదాన్ని అరుస్తూ రాఘవయ్య ఇద్దరూ దగ్గరికి వెళ్లారు. పెళ్ళంతా సంతోషంగా జరిగింది అనుకునే లోపులోనే తన బాస్కి ఏమైందో అర్థం కాలేదు రైజాకి. హాస్పిటల్కి తీసుకెళ్లటానికి కొన్ని క్షణాల్లోనే అంబులెన్స్ మండపం ముందుకొచ్చింది. కేశవ, రాఘవయ్య, సీతారాం బండి మీద దాన్ని అనుసరించారు. ఏకే మీద రైజాకి మొదటిసారిగా చాలా కోపం వచ్చింది. బాస్ తన పంతం కోసం ఇదే సమయంలో పెళ్లి చేసుకోవాలా? రైజా తనలో తను అనుకుంది. కానీ వెంటనే తన కర్తవ్యం గుర్తొచ్చి అసలు బాస్కి ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంది. వేదాకి ఏమీ జరగకుండా, ఏదీ తెలియకుండా ఈ పెళ్లి సజావుగా కానివ్వాలి అనుకున్నాడు ఏకే. అందుకే చాలాసార్లు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. జరిగిన సంఘటనలన్నిటినీ ఒక్కోదాన్ని గుర్తు చేసుకుంటూ ముడిపెట్టుకుంది రైజా.
నన్ను వేదాకి ప్రొటెక్షన్గా ఉండమన్నారంటే వేదాకే ఏదో జరగాలి. అలా జరగకుండా చూశారు. సిటీలోనే అతిపెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు వేదాని, ఏకేని. డాక్టర్ ఏమన్నారు? ఏకే ఎలా ఉన్నారు? వేదాకేమైంది? సీతారాం రాఘవయ్యని కంగారు పడుతూ అడిగాడు. బాబుని ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఇంతవరకు ఏమీ చెప్పలేదు. మన నివ్విని ఇంతవరకు చూడనివ్వలేదు. దేవుడు దాని నుదుటిన ఎన్నో కష్టాలు రాశాడు. పెళ్లి రోజుని సంతోషంగా గడపలేకపోయింది అంటూ ఏడ్చేశాడు రాఘవయ్య. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.